గతంలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుచున్నారు. కాబట్టి ఆయన బీఆర్ఎస్‌లో ఉండి చేశాడు. అంతకుముందు కూడా తెలుగుదేశంలో ఉండి చేశాడనుకుంటా గతంలో. ఆయన ఎక్కడున్నా వ్యక్తిగతంగా ఆయన మంచి రిపోర్టే ఉంది ఆయనకి. ఏమంటారు, ఆయన పార్టీ ఏదైనా కావచ్చు కానీ మళ్ళీ ఆయన తరఫున బీఆర్ఎస్ నుంచి గెలిచాడు కాబట్టి ఈసారి బీఆర్ఎస్ నుంచే ఎవరినైనా పెడితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వచ్చే కథంశాల ప్రకారం మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది అని బీఆర్ఎస్లో చర్చలు నడుస్తున్నాయి. దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే వారికి మేడంకి ఇవ్వడం అనేది మంచి ఇదేను. బట్ అది కూడా మంచిదే. బట్ ఆయన తరఫున ఇంకా వారసత్వం ఎవరు లేనప్పుడు ఆవిడకి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ ఇంట్లో రాజకీయాలు చూస్తుంటారు కాబట్టి ఆవిడకి కూడా ఆ, పాలించే సత్తా ఉంటుంది కన్ఫామ్గా. అమ్మ ఏమైనా చేయగలదు కాబట్టి మేడంకి ఇస్తే సంతోషం. అయితే ఈ గత సంవత్సరంన్నరలో కూడా మాగంటి గోపీనాథ్ చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో ఆ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే బాగుందండి. బాగుంది కాబట్టి ఇక రాజకీయ అనుభవం ఉన్నది లేదు ఇలాంటివన్నీ ఏం ఆలోచించకుండా ప్రజలు కూడా రేపు మేడంని కనుక ఆవిడ నిలబెడితే ఆవిడని కనుక ఎన్నుకుంటే ఒకటి మంచిది. లేదంటే ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి ఆయన దగ్గర ఎక్కువ కాలంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో బాగా ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేమ్స్ నేను కరెక్ట్గా చెప్పలేను. వాళ్ళు ఎవరైనా కూడా బాగుంటుంది. ఏది మేడం కాని పక్షంలో. మేడం కనుక అయితే భర్త చేసిన మంచి పనులను ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ ఇంకా బాగా చేయడానికి ఆయన లేనటువంటి లోటు పబ్లిక్కి తెలియకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.